పంచి పెంచులయ్యా, మాటలతో ఉతి కారేస్తాడు. ఆ ఏందబ్బా పెద్దారెడ్డి, పొద్దుగాల పొద్దుగాల భలే కుసారగా కనిపిస్తుండవే. ఏంది మందల మీ జగనన్న తెల్లారపాటికే సీఎం అయిపోతున్నట్టుగా కలొచ్చిందా ఎట్టా? చాలేరా నీ శత్రులు, ఇట్లాంటి ఎటకారాలు ఆపలేదనుకో మా అన్న రాసుకునే పచ్చ పుస్తకంలోకి నీ పేరు కూడా ఎక్కిస్తారా. ఇంకో 3 ఏళ్ళు అయినాక మా అన్న రాగానే నీకుంటదిరా పెంచులుగా. ఏం చేయబోతాడబ్బా మీ అన్న? నా బట్టలోట తీసి నిలబెట్టబోతాడు అంతే కదా. అంత కరెక్ట్గా ఎట్ట కనిపెట్టినవురా? ఇదిగో పెద్దారెడ్డి, పాపిరెడ్డిపల్లిలా పోలీసుల్నే బట్ట లోడ తీస్తానన్నందుకే భలే మురిసిపోతున్నాడ్రా నాయన. అంత ధైర్యంగా అన్నాడంటే ఎన్ని గుండెలు ఉండాలిరా. మీ అన్నకు జవాబుగా ఎస్ఐ సుధాకర్ అన్న మాటలు నువ్వు చూడలేదేమో. ఒరేయ్, మా జగన్ అంత టోన్ని మామూలు ఎస్ఐ ఆ మాటలు అన్నాడా? నేను చూడలేదే. అయినా ఊళ్ళో మగవాళ్ళందరూ బట్టలు ఓడదీయాలని కోరిక ఏందబ్బా మీ అన్నకే? చూస్తుంటే నాకేదో తేడా ఉండదబ్బా. అయితే ఇప్పుడు ఏమంటావు? మొన్న బెజవాడ జైలు గాడికి వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ వీళ్ళంతా భలే అందగాల్లో ముసుముసు నవ్వులుతా అన్నాడా. ఇవాళ పాపిరెడ్డిపల్లిలో పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీస్తా అంటున్నాడా. ఇట్టా మాదిరితా మగవాళ్ళ అందాలనే స్పెషల్గా చూడటము, మగవాళ్ళ బట్టలు ఓడదీస్తాం అనుకునే కుశాల ఇవన్నీ చూస్తుంటే జగన్కి బుర్రలో ఏంటో రొమాంటిక్ పురుగు తొలస్తా ఉండదేమోనబ్బా. నీ బుర్ర నిండా బూతు తప్పితే ఇంకోటి ఉందంటారా పెంచులుగా? ఏదో వార్నింగ్ ఇద్దామని మా అన్న అట్ట బెదిరిస్తే కోడిగుడ్డుకి ఏకలు పెడుతుండవా? కాదబ్బా, నువ్వే రవ్వంత ఆలోచించా. ఉద్యోగం పీకేస్తానన్నాడు. ఓకే, దీన్ని పీకేదే నీ తరం కాదని ఆ ఎస్ఐ కూడా అన్నాడు. డబ్బులు ఓకే, మరే బట్టలోడు పీకే ముచ్చట మీ అన్నకెందుకబ్బా? అవును రో, నువ్వు అంటుంటే నిజంగానే ఉందిరా. బట్టలోడు పీకడం అప్పటికే మీ అన్నకు బాగా ప్రాక్టీస్ అయిపోయింటది కదా. ఇంకా ఊర్ల మీద పడి గొంతెత్తి పాడడమే. పాత బట్టలకి స్టీలు సామాన్లు ఇస్తాం, ఎర్రగడ్డలు ఇస్తాం. పాత బట్టలకి స్టీలు సామాన్లు ఇస్తాం, ఎర్రగడ్డలు ఇస్తాం. అప్పుడు ఇంకా మా బతుకులు ఏమవుతాయిరా నాయనా? పంచి పెంచులయ్యా, మాటలతో ఉతి కారేస్తాడు.